ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అర్ధరహితమన్నారు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత్సరమే మాత్రమే పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు. అర్ధరహితమైన ఆరోపణలు, ఏదో బురదలనే కోరిక, పిచ్చి పిచ్చి మాటలు మీరందరూ కూడా మీడియాలో చూస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీక్ష చేపట్టిండు. అదేవిధంగా మొన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నాయకుడు జీవన్ రెడ్డి అని మాట్లాడాడు. వీళ్ళ ఎవ్వరి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆక్షన్ విషయంలో పూర్తి సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడటం ఎవరికి విషయం మీద అవగాహన లేదు. కేవలం బురద తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా, అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను చేస్తున్నా.